జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అక్కడి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తారా? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల అమలు త్వరితగతిన పూర్తవుతుంది. ఎంపీ లాట్స్ నిధుల వినియోగం పైన కూడా అధికారులు, కలెక్టరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ధరణిపై ప్రత్యేక దృష్టి సారించిన దృష్ట్యా ధరణి ఫిర్యాదులని వెంటనే పరిశీలించాలని కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని విధాలైనటువంటి చర్యలతో కసరత్తు మొదలు పెడుతుంది. జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయటం గాని, అలాగే ప్రజా రవాణా మెరుగుదలకు జరుగుతున్న కార్యక్రమాల ప్రణాళికల అమలు గురించి గాని విశేషాలు చెప్పండి. నగరం, శివారు ప్రాంతాల యొక్క ప్రజా రవాణా వ్యవస్థ అనుకూలం చేయాలన్న సదుద్దేశంతో 20 ఏళ్ల క్రితం ఈ ఎంఎంటీఎస్ అనేటువంటి వ్యవస్థను రైల్వే శాఖ తీసుకొచ్చింది. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అమలైంది మొదటి దశ. రెండవ దశ పనులు ప్రారంభమై ఏళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఆలస్యం అవడం వల్ల ఈ ప్రాజెక్టు చాలా జాప్యం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఎంఎంటీఎస్ రెండవ దశ ప్రాజెక్టును బాధ్యత తీసుకోవడం వల్ల దాదాపు 600 కోట్ల నిధులను విడుదల చేయడం వల్ల కొత్తగా రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడు సనతగర్ నుంచి మౌలాలి ఏదైతే డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయినాయి. దీనివల్ల రెండో దశ ఎంఎంటీఎస్ అంటే ఘటేశ్వర్ నుంచి లింగంపల్లి దాకా ఎంఎంటీఎస్ రైళ్లు నడపడానికి అనుకూలమైంది. చాలా మంది పేద మధ్యతరగతి వారు, అదేవిధంగా ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైటెక్ సిటీ వైపు వెళ్లడానికి 3 జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ ఎంఎంటీఎస్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇటీవలే దీన్ని ప్రారంభించారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం అనేది పరిధి విషయంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగిన చోటు కదా. త్వరలో రానున్న ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు సంభవిస్తున్నాయి? దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచింది మల్కాజిగిరి నియోజకవర్గం. అందులో రాష్ట్ర రాజధానిలో అంతర్భాగంగా ఉంది. ఇప్పుడు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఎందుకో ఈ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గం మీద దృష్టి సారించాయి. చాలా వరకు ఇంతకుముందు బీఆర్ఎస్ 7 సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కొంతమంది బీజేపీలో చేరడం వల్ల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగబోతుంది. ఎంపీ లాట్స్ నిధుల నుంచి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి శర్మ గారు? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఈ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఇప్పటిదాకా ప్రాతినిధ్యం వహించి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తాను ఎంపీగా ఉన్నప్పుడు 7 కోట్ల నిధులకు సంబంధించి ఎంపీ లాట్స్ ప్రణాళికలు తయారు చేశారు. వాటిలో దాదాపు 90% అమలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ఈ నిధులని తాను సూచించిన ప్రణాళిక మేరకు ఖర్చు చేయాలని ఆదేశించారు. ధరణి ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారం ఇది ఎంతవరకు వచ్చింది? జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులతో పాటుగా ప్రత్యేకంగా ధరణిలో ఏ లోపాలున్నాయి, ధరణిలో ఎవరికైనా సమస్యలు ఉంటే నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదులు ఇవ్వమని చెప్పి అధికారులు కోరారు. ఇందుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి గాని ఇంకా ఇతర అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అవన్నింటినీ కూడా కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి వాటన్నింటినీ పరిష్కారం కోసం ఒక ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తున్నారు శర్మ గారు? మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల చర్యలపై రాష్ట్ర జిల్లా అధికారులకు నజరు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం కల్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన వివరాలు విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదికలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.